మ్యామ్ నమస్కారం మ్యామ్. నమస్తే నాన్న. నాకు వచ్చిన ఇప్పుడు మనం వీడియో పెట్టిన దానికి కమెంట్స్ ఏంటంటే ఆమెకు అబ్డామిన్ లో రింగ్ స్టోన్ అంటే రింగ్ ప్లేస్ లో చాలా పెయిన్ వస్తుందట ఈ మధ్యన. అదేమన్నా గైనిక్ ప్రాబ్లం అంటారా? రింగ్ ప్లేస్ అని ఉండదమ్మా, నడుమునే రింగ్ అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ మనం నడుముకి లంగా కట్టుకున్నప్పుడు అక్కడ పెడతాం కాబట్టి దాన్ని రింగ్ అనరు, వేస్ట్ అంటారు, నడుము అంటాం మన తెలుగులో. ఈ నడుము దగ్గర మరీ గట్టిగా కట్టుకోకూడదు. ఇది లంగాలన్నీ చీర కట్టుకునేటప్పుడు చాలా గట్టిగా కట్టుకుంటారు. అలాంటప్పుడు కూడా నొప్పి రావచ్చు, అక్కడ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, ఫంగస్ చోట్ల వస్తాయి కదా. అర్చేత కొంచెం లూజ్ గా కట్టుకోవాలి. తర్వాత దానికి గర్భాశయానికి ఏమి సంబంధం లేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటేను, ప్రతి వాళ్ళ ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే ఏ జబ్బు చేసినా అది యూట్రస్ కి సంబంధించిందని. యూట్రస్ ఒకటే కాదండి మన దగ్గర ఉండే అవయవం, ఇంకా చాలా అవయవాలు ఉన్నాయి, అందులో కూడా జబ్బులు వస్తాయి. కాబట్టి యూట్రస్ సంబంధించి మనకి బ్లీడింగ్ ఒకటి, అది బిడ్డను మోస్తుంది. బిడ్డను మోయినప్పుడు ఏదైనా మనకు కొంచెం ట్రబుల్ ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు కూడాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తేనే మనం యూట్రస్ సంబంధించింది అనుకోవాలి. కానీ ప్రతిదీ కడుపులో నొప్పి వస్తే యూట్రసే కారణం అని అనుకోకూడదు. ఇది అన్నమాట తను అడిగిన ప్రాబ్లమ్స్. అంటే కమెంట్స్ ఇంకా చాలా పెట్టారు, మీ గురించి చాలా పాజిటివ్ గా పెట్టారు. నేను వాళ్ళతో కూడా నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను మ్యామ్, అంటే పేషెంట్స్ తో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మ్యారేజ్ అయిన తర్వాత, ఇప్పుడు మనం మ్యారేజ్ ది కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి, మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ మీరు ఇప్పుడు చెప్పారు. ఇంకా సివియర్ ప్రాబ్లమ్స్ ఏం వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు? మొట్టమొదటిదమ్మా, ఇద్దరు కూడాను, మగుడు పిల్ల కూడాను ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఇటీవల మేము చాలా చూస్తున్నాం, అసలు సంభోగం అనే దాని గురించి వాళ్ళిద్దరికి అవగాహన లేదు. అలా కూడా చాలా మంది కపుల్స్ వస్తున్నారు. పిల్లలు పుట్టట్లేదు వస్తారు, అసలు పక్కన పడుకుంటే పిల్లలు పుడతారేమో అనే ఒక అపోహలో ఉంటున్నారు వాళ్ళు. వాటిని గురించి కూడా మేము చెప్పాల్సి వస్తుంది. చదువుకున్న వాళ్ళకి కూడా అలాగే ఉంది పరిస్థితి. చదువు లేని వాళ్ళ పరిస్థితి వదిలేసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెళ్ళయ్యాక పిల్లలు లేరని వచ్చే వాళ్ళలో కూడా ఈ పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ముందర మీకు ఏమైనా అవగాహన లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, బిగినింగ్ లోనే వెళ్ళండి. వెళ్తే వాళ్ళు విడమర్చి మీకు అన్ని చెప్తారు కదా, అంచేత అవి నేర్చుకోవాలి, అది ముఖ్యమైనది. రెండోది ఏంటంటేను, మీ ఇళ్లలో ఎవరికైనా జబ్బులు ఉంటే పెళ్లి చేసుకునే ముందే అవన్నీ కూడా మనం చెప్పేసుకోవాలి. మా ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంది, ఇలాంటి జబ్బులు, కొన్ని జన్యుకణాల జబ్బులు ఉంటాయి, పిల్లలకు అవకరాలతో పుట్టి ఉండొచ్చు, లేక బుద్ధిమాంద్యంతో పుట్టి ఉండొచ్చు, ఇవి చెప్పాలి. ముఖ్యంగా మన దగ్గర మేనరికాలు ఎక్కువ, మేనమావల్ని చేసుకుంటారు, మేనబావల్ని చేసుకుంటారు. ఒకవేళ ఆ కుటుంబంలో ఇలాంటి జన్యుకణాల ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళకి వచ్చే పరిస్థితి ఎక్కువ కదా. ఇప్పుడు మేమేం చూస్తున్నాం అంటే, పెళ్లి చేసేసుకుంటున్నారు, ప్రెగ్నెంట్ అయ్యాక వచ్చి మాది మేనరికం అండి, మా బిడ్డకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడతారు. అప్పుడు వచ్చి అడిగితే మేమేం చేయగలం? కాబట్టి ముందరే మనం కనుక్కోవాలి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా అన్నది కూడా. కాబట్టి సామాన్యంగా మేనరికాలు చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ రావచ్చు, దాని మూలానికి దూరపు వాళ్ళని చేసుకోవడమే మంచిది. కానీ మన సౌత్ ఇండియాలో చాలా ఈ మేనరికాలు జరుగుతాయి, నార్త్ ఇండియాలో మళ్ళీ ఉండవు మేనరికాలు. కాబట్టి దీని గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ అవగాహన ఉంటే మంచిది. ఇంకోటి బ్లడ్ గ్రూప్. ఇప్పుడు నెగటివ్ బ్లడ్ గ్రూప్, పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని ఉంటుంది, RH గ్రూప్ అంటారు దీన్ని. ఒకవేళ అమ్మాయి నెగటివ్, అబ్బాయి పాజిటివ్ అనుకోండి, రేపు గర్భం వస్తే కనుక పిండం తప్పకుండా పాజిటివే వస్తుంది. దాంతో ఏమవుతుందంటే, ఆ గర్భం అలా కొనసాగుతున్నప్పుడు కొన్నిసార్లు ఈ రక్త కణాలు లీక్ అయ్యి తల్లి రక్తంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు వాటికి యాంటీబాడీస్, రోగనిరోధక కణాలు లాంటివి తయారవుతాయి. అవి ఈ మాయ ద్వారా బిడ్డలోకి వెళ్ళి బిడ్డ రక్తాన్ని పాడు చేస్తాయి. మొదటి కాన్పులో అది కాకపోవచ్చు. అలా కాకుండా ఉండడానికి గర్భంతో ఉన్నప్పుడే మేము ఇవన్నీ టెస్టులు చేసి ఒక ఇంజెక్షన్ ఇస్తాం, 7వ నెలలో ఇస్తాం. మళ్ళీ డెలివరీ అయ్యాక బిడ్డ బ్లడ్ గ్రూప్ చూసి మళ్ళీ ఒక ఇంజెక్షన్ ఇస్తాము. కొంతమందికి అవగాహన ఉండటం లేదు. వాళ్ళు 2 సార్లు కాన్పు అయిన తర్వాత, లేకపోతే 2 సార్లు గర్భస్రావం అయిన తర్వాత వచ్చే వరకు ఈ మేము ఇండైరెక్ట్ కూన్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ చేస్తాం. అంటే ఆ నిరోధక కణాలు చాలా పెరిగిపోయి ఉంటాయి వీళ్ళ దగ్గర, యాంటీబాడీస్. దాంతో బిడ్డ పుట్టక ముందే బిడ్డ లోపల చనిపోవచ్చు ఒకటి. రెండోది, బిడ్డకి బుద్ధిమాంద్యం రావచ్చు, పుట్టగానే జాండీస్ వస్తుంది. మామూలుగా పుట్టాక 24 గంటల లోపల ఎవరికి జాండీస్ రాదు బేబీస్ కి, కానీ ఈ బేబీస్ కి రావచ్చు.
అది చాలా డేంజరస్. బేబీ బ్రెయిన్ డెవలప్ కాదు, వాళ్ళకి కొన్నిసార్లు చెవులు వినపడవు, చెవులు వినపడితే మాటలు రావు కదా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి బ్లడ్ గ్రూప్ ఒకటి చెక్ చేసుకోవాలి, వాళ్ళు ముందరే చెక్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకునే ముందే చెక్ చేసుకుంటే అప్పుడు మమ్మల్ని అడగొచ్చు, మా భార్య నెగిటివ్, నేను పాజిటివ్, ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా అని. అలాగే వంశంలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మమ్మల్ని అడిగితే మేము క్యారియర్ జీన్స్ అని ఉంటాయి, వాటి టెస్ట్లు కూడా చేపిస్తాం మేము. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్లాన్ చేసుకునే ముందు పిల్లల్ని ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ కపుల్ మాతో మాట్లాడితే కొన్ని టెస్టులు చెప్తాం, ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి, బిడ్డలకి అవకరాలు రాకూడదు అంటే ఒక 6 వారాల ముందర నుంచి, అంటే మనం ప్లాన్ చేసుకునేదానికి 6 వారాల ముందర నుంచి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వాడాలి. దీన్ని వాడడం వల్ల అవకరాలు రావు పిల్లలకి. అంటే చాలా మటుకు మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు. కానీ తప్పకుండా అన్ని 100% చేయకపోయినా ఇది ముందర నుంచి తెలుస్తుంది కదా. అంత తీరా తర్వాత స్కాన్ చేసే అవకరాలు ఉన్నాయి అన్నప్పుడు బాధపడే కంటే కూడాను ఎప్పుడైనా సరే మీరు ప్లాన్ చేయాలి ప్రెగ్నెన్సీ అంటే ముందర డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడండి. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటారు. అది అంటే ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ దగ్గరికి వస్తే దాని గురించి అవగాహన అవన్నీ మేము చెప్తాం అన్నమాట. అంటే మనము ప్లాన్ చేసుకోవడానికి ముందు వస్తే మన హిస్టరీ అంతా, మన బాడీ ఎలా ఉంది, మన పేరెంట్స్ బాడీ ఎలా ఉంది తెలుసుకొని అప్పుడు మ్యామ్ చేస్తారనమాట. మనకు ప్రికాషన్ అంటే జాగ్రత్తలు అన్ని చెప్తారు. అది ఇప్పుడు నాకు ఇంకొక కామెంట్ వచ్చింది మ్యామ్. అమ్మాయి మ్యారేజ్ అయింది, 3 months కే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది అనమాట. సో కానీ ఆమె ఒక 1 hour నిలబడింది, ఏదో షాపింగ్ అని చేసింది అనమాట. సో ఆమెకు బ్లీడింగ్ అయిపోయింది. ఎందుకైంది అంటారు అలా? మొదటి 15% పోతాయండి, గర్భస్రావాలు అవుతాయి. ఎందుకు అవుతుంది అన్నది తెలియదు. చాలా మటుకు అది జన్యుకణాల ప్రాబ్లమే ఉంటది. 15% పోతాయి. కాబట్టి దాని గురించి కంగారు పడక్కర్లేదు. మనం నిలబడ్డం మూలాంచి గర్భస్రావం కాదు, చాలా పని చేస్తున్నప్పుడు గర్భస్రావం కాదు. నేను ఇందాకే చెప్పాను, ఇది జబ్బు కాదు అని. ఇది ఒక మన పార్ట్ ఆఫ్ లైఫ్ అని. కాబట్టి దీన్ని జబ్బు కింద తీసుకోకూడదు. ఇప్పుడు ఎండలో ఎంతమందో ప్రెగ్నెంట్ పనులు చేస్తున్నారు, వాళ్ళందరికీ గర్భస్రావాలు అవుతున్నాయా? కావట్లేదు కదా. కాబట్టి మనం అలాంటివన్నీ పిచ్చి ఆలోచనలు నెట్లో పెట్టుకోకూడదు. కానీ సాధ్యమైనంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక ముందరే డాక్టర్ చెప్తారు మీకు. కొంచెం బ్లీడింగ్ అయినా కూడా, చాలా మంది కొంచెమే కదా అయిందని రారు డాక్టర్ దగ్గరికి. కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు బ్లీడింగ్ కాకూడదు, డెలివరీ అప్పుడు బ్లీడింగ్ కాకూడదు, డెలివరీ అయినాక కూడా బ్లీడింగ్ కాకూడదు. ఈ 3 పరిస్థితుల్లోనూ బ్లీడింగ్ ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. ఏదైనా ఉందంటే అప్పుడు ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అనమాట. అంటే ముందర డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇవి మన క్వశ్చన్స్ ఇప్పటి వరకు. అంటే కొన్ని మనం డౌట్స్ క్లారిఫై చేసుకుందాము. మరి లెందీ వీడియో కాదు, ఎందుకంటే మ్యామ్ కూడా చాలా మార్నింగ్ నుంచి బిజీ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుదాము. అది అడిగే ముందు ఒకటండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను మ్యామ్ ను రిక్వెస్ట్ చేసి నేను ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఇంకొకటి మ్యామ్, మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ జాబ్ చేసి వైఫ్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే కొందరు హస్బెండ్ జాబ్ చేసి వచ్చి వైఫ్ ను చాలా డామినేట్ చేస్తారు, నువ్వేం చేస్తున్నావు, అలా దాని గురించి కొంచెం చెప్పండి. ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో మేము చూడటం లేదండి. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకళ్ళు సంపాదిస్తే జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే పిల్లల్ని చదివించాలి, చదువులు అంత చౌకగా కూడా లేవు. చాలా మంది వాళ్ళని గవర్నమెంట్ స్కూల్స్ కూడా పంపించటం లేదు, ఫ్రీగా చెప్పినా కూడా పంపించటం లేదు. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూసుకుని ఇద్దరు సంపాదించాల్సి వస్తుంది. కానీ ఒక్కళ్ళే సంపాదిస్తున్నప్పుడు కూడా డామినేషన్ అనేది ఏం లేదండి. ఇప్పుడు సంసారం అన్నది ఏంటి, ఒక బండిలాగా. వీళ్ళు 2 చక్రాలు, ఈ 2 చక్రాలు సమానంగా పోతేనే కదా వెళ్తుంది. కాబట్టి మేము అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ చూడటం లేదు. కానీ చాలా రేర్ గా ఒకసారి గృహహింస చూస్తామండి, డొమెస్టిక్ వైలెన్స్ అంటాం కదా, అది చూస్తాము. అప్పుడు ఆ హస్బెండ్ కి మేము చెప్తాము ఇలాంటి చేయకూడదు నువ్వు అని. ఇంకో ప్రాబ్లం కూడా అప్పుడప్పుడు చూస్తామండి. ఒకవేళ భర్త తిరుగుబోతే అయితే సుఖ వ్యాధులు ఏమన్నా వాళ్ళకి వచ్చాయి అనుకోండి, భార్యకు అంటించే అవకాశాలు ఎక్కువ, ముఖ్యంగా HIV లాంటివి. సో ఇవన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మేము వాళ్ళని ముందరే వచ్చి మాతో మాట్లాడమని చెప్తాము. పెళ్లికి ముందు కూడా వచ్చి మాట్లాడొచ్చండి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా ఉన్నారు కౌన్సిలర్స్ ఇప్పుడు మనకి. పెళ్లి చేసుకునే ముందర కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు కొన్ని దగ్గర పెళ్లి చేసుకునే ముందు కొన్ని టెస్టులు చేస్తున్నారు.
సపోజ్ వాళ్ళకి థాలసీమియా అని ఒక జబ్బు ఉందండి. ఈ థాలసీమియాలో ఏమవుతుందంటేను రక్తంలో కణాలు ఎర్ర కణాలు ఉంటాయి కదా, ఎర్ర కణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది, అదే ఆక్సిజన్ తీసుకెళ్తుంది అన్ని చోటికి. దాంట్లో జన్యు కణాల మార్పుల వల్ల కొన్ని మార్పులు వచ్చి అది తీసుకెళ్ళలేకపోద్ది, తొందరగా అది నాశనం అయిపోతూ ఉంటుంది అనమాట. హిమోలిసిస్ అంటాం, దీన్ని థాలసీమియా అంటారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి, థాలసీమియా మైనర్, థాలసీమియా మేజర్. మేజర్ లో పిల్లలు బతకడం చాలా కష్టం. వాళ్ళకి కూడా బోన్ మ్యారో అంటే గుజ్జు అంటారు చూసారా, బోన్ లో ఉండేది, దాని మార్పిడిలు అవన్నీ కూడా ఇప్పుడు కొత్తవి చేస్తున్నారు, కానీ చాలా ఖర్చుతో కూడిన పని కదా ఇది. కాబట్టి ఈ టెస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఇద్దరు అంటే మేజర్ లేదనుకోండి, మైనరే ఉందనుకోండి, తల్లి తండ్రి ఇద్దరికి మైనర్ ఉంటే బిడ్డకి మేజర్ వచ్చే అవకాశం చాలా పెడతాయి. కాబట్టి మేము రొటీన్ గా టెస్టులు చేస్తున్నాము ఇప్పుడు. ఒకవేళ అలా ఇద్దరు మైనర్ గా ఉంటే కూడా బేబీకి ఉందా లేదా అనడానికి కూడా మనకి టెస్టులు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు అది వాళ్ళ చాయిస్ అండి, ఆ బేబీని కంటిన్యూ చేయాలా తీసేసుకోవాలా, అది వాళ్ళ చాయిస్. కాబట్టి ఇలాంటి జబ్బులన్నీ ఉన్నప్పుడు మనం అవి ఇలాంటిది మిగతా మన ఫ్యూచర్ జనరేషన్స్ కి రాకూడదు అని అనుకున్నప్పుడు ఇవన్నీ టెస్టులు చేయించుకోవాలి కదా. కానీ చాలా మందికి ఇది అవగానే ఉండట్లేదు, అది ప్రాబ్లం. ఇప్పుడు మన వీడియో ద్వారా అందరికి తెలిసిపోతుంది మ్యామ్, అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు, అంత రీచ్ వచ్చింది, అంత క్లియర్ గా మ్యామ్ చెప్తున్నారు. మనం మ్యారేజ్ ముందు కూడా వచ్చి ఫస్ట్ చెకప్ చేయించుకోవాలి అంటున్నారు. పోనీ మ్యారేజ్ అయిన తర్వాత ముందే వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక్కసారి కలిస్తే గనక మనకు ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉంటాయని చెప్తున్నారు. ఇది ఈ రోజు మన వీడియో అని చెప్పొచ్చండి. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాము, మళ్ళీ ఇంకొక ప్రాబ్లమ్ తోని. మీరు తప్పకుండా కామెంట్ పెట్టండి మీకున్న ప్రాబ్లమ్స్. ఇది అండి, థ్యాంక్ యూ మ్యామ్. మాట్లాడదాం. హాయ్ అండి. ఓకే, మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? మేము రాయన్పురా. ఓకే, రాయపూర్ నుంచి వస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ మ్యామ్ గురించి చెప్పండి, బాలమ్మ గారు. ఇప్పుడు నాకు కూడా హెల్త్ ఇష్యూ ఉండే, మేడం దగ్గర వచ్చిన నాకు కూడా ఇప్పుడు 17 years నుండి ఉండే ప్రాబ్లం. 17 ఏజ్ నుంచి ఉందట? లేనే 17 years నుండి నాకు మంత్లీ 2 times బ్లీడింగ్ ఇట్లా ప్రాబ్లం ఉండే. ఇప్పుడు తగ్గింది. మెడిసిన్స్ ఉండే, ఇంకా 3 months కోర్స్ ఇచ్చింది మేడం, అది కంటిన్యూ చేసి రమ్మన్నారు. ఇప్పటి వరకు 15 days అయింది. ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే తగ్గింది. ఏం చెప్తున్నారంటే మంత్లీ 2 times పీరియడ్స్ వస్తాయి అనమాట తనకి. ఈ ప్రాబ్లమ్ లాస్ట్ 17 years నుంచి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మ్యామ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆమెకు ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట. అంటే ఇంకా 3 months ట్రీట్మెంట్ ఇచ్చారట. ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఆమెకు లేదు, ఇప్పుడు ఆ పెయిన్ లేదనమాట. ఇంకా ఎవరు, మీ అమ్మాయి ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు మా అమ్మాయిని తీసుకొని వచ్చింది. ఓహో, వీళ్ళ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అనమాట ఇప్పుడు. అంటే టైం అయ్యింది, డెలివరీ టైంకి వచ్చేసింది. సో చెకప్ కోసం వచ్చారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్. మీకు ఎన్ని ఇయర్స్ నుంచి మ్యామ్ తెలుసు? ఇప్పుడైతే ప్రస్తుతానికి 4 months నుండే తెలుసు మేడం. అందరు అంటుండ్రు మంచిగా ఉన్నారని. మళ్ళీ మా ఫ్యామిలీ డాక్టర్ అన్నారు, లక్ష్మీనారాయణ అని, వాళ్ళు కూడా మేడం గురించి అన్నారు. రిఫర్ చేశారనమాట మ్యామ్ గురించి. చూడండి, అంటే డాక్టర్ గారు. మళ్ళా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పిండ్రు అట్లా అని ఇక్కడ వచ్చినారు. అంటే ఇప్పుడైతే మీకు నా ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు అంటే మెడిసిన్ ఇచ్చారు. ఇప్పుడు అంత కమర్షియల్ అయిపోయింది కదండి, ఎక్కడికి వెళ్ళినా గానీ సర్జరీస్ చేసేసి చిన్న ప్రాబ్లం అంటే అందరూ అలాని కాదు, కొన్ని హాస్పిటల్స్ వెళ్ళగానే అన్నిటికీ సర్జరీ అని చెప్పేస్తున్నారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ. ఇప్పుడైతే ఈమెకు 1 month లో 2 times పీరియడ్స్ అంటే ఎంత హెక్టిక్, అసలు ఆ బాధ మనం భరించలేము. అలాంటిది ఒక 1 month టాబ్లెట్స్ వాడగానే, అంటే మ్యామ్ ఇచ్చింది వాడగానే ఆమెకు తగ్గిపోయింది. ప్లస్ అంటే వేరే వాళ్ళైతే ఇంకా సర్జరీ అనేవాళ్ళు, ఇంకెందుకులే అమ్మా యూట్రస్ అయిపోయింది, దాంతో పని లేదు, తీసేద్దాము, ఇక దాంతో పని లేదు కదా అని అనేవాళ్ళు. చూడండి, అంటే మ్యామ్ ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట, అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అంత మంచి ట్రీట్మెంట్ ఇస్తారు మనకు. ఇది అన్నమాట ఎక్స్పీరియన్స్. మీరు మాట్లాడతారా? సో మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు మ్యామ్ గురించి కనుక్కుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడ నుండి మ్యామ్ మీరు? నేను ఇక్కడ బోయగూడ నుంచి వచ్చాను. బోయగూడ నుంచి వచ్చారా? మేడం గురించి నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అయితే నాకు యాక్చువల్ గా ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నాకు సడన్ గా 2 months పీరియడ్ రాలేదు. అయితే అంటే ఈ ఏజ్ ఏంటంటే ప్రీ మెనోపాజ్ అంటారు కదా, దాని గురించి నేను ఇక్కడికి సరే
ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి కదా అనేసి ఇక్కడికి వచ్చాను. అయితే మేడం కొన్ని టెస్ట్లు రాసి చేసి కొన్ని మామూలుగా అయితే డి విటమిన్ అది లేకుండా కూడా పీరియడ్స్ రావు అని చెప్పారనమాట. సో ఆ టెస్ట్ చేసిన తర్వాత నాకు డి విటమిన్ చాలా తక్కువ ఉంది. డి విటమిన్ తక్కువ ఉంది, ఇంకా కొన్ని నా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. సో తర్వాత నేను టాబ్లెట్స్ అన్ని వాడాను మేడం ఇచ్చినవి. అంటే నార్మల్ టాబ్లెట్స్ ఇచ్చారు, ఏం పెద్దగా చాలా పెద్ద టాబ్లెట్స్ ఏం కాదు. వైటమిన్స్, డి విటమిన్ అవి ఇచ్చారు. ఇంకా కొన్ని టెస్ట్లు రాశారు, స్కానింగ్ రాశారు, అంతా ఓకే ఉందని చెప్తున్నారు అనమాట. ఓకే ఉందనేసి ఇంకా నేను టెస్ట్లన్నీ రాసుకుని వస్తే మెడిసిన్స్ వాడాను. నాకు నార్మల్ గా పీరియడ్స్ మళ్ళీ నార్మల్ గా ఎలా వస్తాయో రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో నేను కూడా ఈ రోజు ఏం చేస్తే నాకు మంచిగా ట్రీట్ అయిందని నా ఫ్రెండ్ తీసుకొని, మా ఫ్రెండ్ అయితే సదాశివపేట ఉంటది అనమాట, తనని తీసుకొని ఇక్కడికి వచ్చాను అనమాట. సో తనకు కూడా సాటిస్ఫైడ్, తనకు కూడా ఎక్కడ ఆపరేషన్ చేస్తారు అని టెన్షన్ పడింది. ఇప్పుడు మామూలుగా యూట్రస్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. సో తన చాలా టెన్షన్ పడింది. కానీ మేడం అయితే వద్దు, ఫస్ట్ మన ట్రీట్మెంట్ మెడిసిన్ తర్వాత లెట్స్ సీ అని చెప్తారు. సో ఇక్కడైతే మేడం దగ్గరికి అయితే రావాల్సిందే, ఎవరైనా రావాల్సిందే. అంటే మన లేడీస్ ప్రాబ్లమ్స్ కోసం ఎవరైనా వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నారు. మ్యామ్ లాస్ట్ టైం వీడియోలో మీరు ఒకసారి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్లస్ మన ఛానల్లో భార్గవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ లో ఉంది, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఎందుకంటే సీరియస్ చేస్తున్నా కాబట్టి మీరు అడిగే డౌట్స్ ని మ్యామ్ అడిగి మీకు క్లారిఫై చేసేస్తాను. ఇప్పుడు చాలా కమెంట్స్ వచ్చాయి. మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో అవన్నీ నేను, అంటే మన సబ్స్క్రైబర్స్ నాకు కమెంట్స్ పెట్టారు, అవన్నీ నేను క్లారిఫై చేస్తాను అనమాట. సో ఇంకేమైనా చెప్పగలుగుతారా? ఇది అన్నమాట, అంటే తన ఎక్స్పీరియన్స్ ఇది అన్నమాట. అంత హ్యాపీగా చెప్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, మ్యామ్ ఇలా హ్యాండ్ వేస్తే మనకు పాజిటివ్ అవుతుంది ప్రెగ్నెన్సీ అని. నేనైతే ఫస్ట్ టైం చూసాను, ఈ డాక్టర్ హ్యాండ్ పెట్టి మొత్తం చెక్ చేయారు కదా. కానీ ఈ డాక్టర్ మాత్రం ప్రతి గర్ల్స్ కి, ఉమెన్ కి ఏం ప్రాబ్లం ఉందో బాడీ మొత్తం టచ్ చేసి మరీ చెప్తారు. ఎక్కడ ఏ డాక్టర్ చెప్పారు. మనకేమైనా బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేడం దగ్గరకు వచ్చిన తన చూసిన తర్వాత బయటపడుతుంది. అది అండి, అంతా చేస్తారు, బాడీ అంతా చెకప్ చేస్తారు, రియల్లీ గ్రేట్ డాక్టర్ అన్నమాట. నేను అందుకే సీరియస్ చేస్తున్నాను. చూడండి, మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ పేరేమన్నారు? అర్చన గారు ఎంత బాగా క్లియర్ గా తన ఎక్స్పీరియన్స్ చెప్పారు. సో నేను మ్యామ్ చెప్పారు కాబట్టి మరి ఎక్స్పీరియన్స్ అడిగి మరి తీసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం. థ్యాంక్ యూ. మీరు మాట్లాడొచ్చు కదా.